హాయ్ ఫ్రెండ్స్. పార్ట్ 1లో మనం ఏం చూసామంటే, డయాబెటిస్ అంటే ఏంటో, గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ ఎలా పనిచేస్తాయో, సర్కేడియన్ రిథమ్ ఎలా ప్రభావితం చేస్తోందో, ఇంకా డయాబెటిస్ టైప్స్ ఏంటో చూసాం. ఇప్పుడు పార్ట్ 2లో మన పూర్వీకులకి డయాబెటిస్ ఎందుకు లేదు? ఇండియా ఎందుకు ప్రపంచంలోనే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది? డయాబెటిస్ ఎందుకు సైలెంట్ కిల్లర్? ఇంకా మన 9-6 డెస్క్ జాబ్ జీవితంలో దీన్ని రియలిస్టిక్‌గా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మన పూర్వీకులకి డయాబెటిస్ ఎందుకు రాలేదు? దీనికి సమాధానం సైన్స్‌లో 50 జీన్ హైపోథెసిస్ అనే ఒక ఫేమస్ థియరీ ఉంది. వేల ఏళ్ల క్రితం మనుషుల జీవితం ఫీస్ట్ అండ్ ఫమైన్‌గా ఉండేది. అంటే ఒకసారి పంట బాగా పండితే కడుపు నిండా తినడం, తర్వాత నెలల తరబడి ఆహారం తక్కువగా ఉండటం ఇలా సాగేది. ఆ కాలంలో తిన్న ప్రతి క్యాలరీ త్వరగా, సమర్థవంతంగా నిల్వ చేసుకోగలిగే శరీరమే కరువు వచ్చినప్పుడు బతికి బట్టకట్టేది. అంటే ఇన్సులిన్‌ని ఎఫిషియెంట్‌గా వాడి ఫ్యాట్ స్టోర్ చేసే జీన్స్ ఒక అడ్వాంటేజ్. ఇవే త్రిప్టీ జీన్స్, పొదుపు జన్యువులు. కానీ ఇప్పుడు మనం ఫెమైన్‌లో లేము. ఆహారం 24/7 అందుబాటులో ఉంటుంది. ఆ పొదుపు జన్యువులు ఇప్పుడు ప్రతిరోజు వచ్చే ఫీస్ట్ కోసం ఫ్యాట్ స్టోర్ చేస్తూనే ఉంటాయి. ఎప్పటికీ రాని కరువు కోసం శరీరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఫలితం ఇన్సులిన్ రెసిస్టెన్స్, టైప్ 2 డయాబెటిస్. మన పూర్వీకులకి డయాబెటిస్ రాకపోవడానికి కారణం వాళ్ళ విల్ పవర్ కాదు. వాళ్ళ రోజువారీ జీవితమే. సహజంగా శ్రమతో, పరిమిత మరియు కాలానుగుణ ఆహారంతో నిండి ఉండేది. వాళ్ళకి తెలియకుండానే ఒక సర్కేడియన్ రిథమ్‌ని ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఎక్సర్సైజ్ అని వేరే టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నడవడం, దున్నడం, కొండలు ఎక్కటం అదే వాళ్ళ జీవితం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ నేషనల్ లెవెల్‌లో రీసెంట్‌గా చేసిన ఒక స్టడీ ప్రకారం పల్లెటూర్లలో ఉన్న వాళ్ళలో డయాబెటిస్ 7.7% ఉంటే, సిటీస్‌కి మైగ్రేట్ అయిన వాళ్ళలో అది 14.7%కి పెరిగింది. వీటన్నిటికీ అర్థం ఏంటంటే, డయాబెటిస్‌కి జీన్స్ తుపాకీ గురిపెడతాయి. కానీ ట్రిగ్గర్ నొక్కేది మన లైఫ్ స్టైలే. ఇండియానే ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ప్రెజెంట్ ఇండియాలో దాదాపు 7-10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారు. ఇంకో 10 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. ఇది ఇలా ఉంటే వెస్టర్న్ కంట్రీస్‌లో డయాబెటిస్ ఎక్కువగా 50 ఏళ్ల తర్వాత వస్తుంది. కానీ ఇండియాలో చాలా మందికి 30, 40 ఏళ్లలోనే వచ్చేస్తుంది. ఎలాగంటే బయటికి సన్నగా కనిపించినా లోపల ఫ్యాట్ ఎక్కువగా ఉండే అవకాశం భారతీయుల్లో ఎక్కువ. దీన్నే థిన్ ఫ్యాట్ ఇండియన్ ఫినోటైప్ అంటారు. అంటే మనలో పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోయే టెండెన్సీ ఉంటుంది. అది శరీరాన్ని ఇన్సులిన్‌కి ఎక్కువ రెసిస్టెంట్‌గా మారుస్తుంది. బరువు నార్మల్‌గా ఉన్నా కూడా. ముఖ్యంగా మజిల్స్ తక్కువగా ఉండటం, ఇంకా పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. దీనికి తోడు మనం తినే తీరు కూడా మారిపోయింది. ఫుల్లీ పాలిష్డ్ రైస్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్, తక్కువ నడక, ఇంకా ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం ఇవన్నీ కలిసి డయాబెటిస్ రిస్క్‌ని పెంచుతున్నాయి. ఎందుకంటే మనం తిన మనం తిన్న ఆహారం నుంచి వచ్చే గ్లూకోజ్‌ను ఎక్కువగా ఉపయోగించేది మన కండరాలే. కండరాలు బలంగా ఉంటే గ్లూకోజ్‌ను త్వరగా ఎనర్జీగా మార్చి రక్తంలో షుగర్ లెవెల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అందుకే నడకతో పాటు వారానికి 2, 3 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ లేదా జిమ్ చేయడం కూడా చాలా అవసరం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే ప్రోటీన్ పౌడర్ తప్పనిసరి కాదు. ఇది ఇలా అర్థం చేసుకుందాం. ప్రోటీన్ పౌడర్స్ అండ్ సప్లిమెంట్స్. ఇవి బాటిల్‌లో బంధించిన బ్రాయిలర్ కోడి లాంటివి. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా రుచిగా కూడా అనిపిస్తాయి. కానీ ఒకటి ఆలోచించండి. బ్రాయిలర్ కోడికి పరిగెత్తే శక్తి ఉంటుందా? ఉండదు. నాటుకోడిని చూడండి. అంత ఫ్లెషీగా ఉండదు. కానీ దానికి బలం, చురుకుదనం, ఇంకా జీవశక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే అది షార్ట్‌కట్‌లో పెరగలేదు. నేచురల్‌గా కష్టపడి పెరిగింది. అదే విధంగా సహజంగా మొక్కలు ఇంకా జంతువుల నుండి వచ్చే ప్రోటీన్స్ తక్షణ ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ
నిజమైన నిలబడే బలాన్నిస్తాయి. మన తాత ముత్తాతలు సప్లిమెంట్స్ లేకుండానే బలంగా ఉన్నారంటే కారణం ఇదే. దీనికి తోడు క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, ఇంతకన్నా వేరే ఫార్ములా అవసరం లేదు. మరో ముఖ్యమైన విషయం, మన శరీరంలోని ఫ్యాట్ అంతా ఒకేలా ఉండదు. ఆర్గాన్స్ చుట్టూ, ముఖ్యంగా లివర్, ఇంటెస్టైన్స్ అండ్ ప్యాంక్రియాస్ చుట్టూ పేరుకునే కొవ్వును విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది పార్ట్ 1లో చెప్పుకున్న ఇన్సులిన్ పనితీరుని దెబ్బతీసి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సమస్య కేవలం బరువు కాదు, ఫ్యాట్ ఎక్కడ పేరుకుందనేదే అసలు సమస్య. డయాబెటిస్‌ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారు? ఇండియాలో సగానికి పైగా డయాబెటిక్స్‌కి తమకి డయాబెటిస్ ఉందని కూడా తెలియదు. ఎందుకంటే మొదట్లో లక్షణాలు కనిపించవు. నెమ్మదిగా ఎక్కువ దాహం వేయడం, తరచుగా యూరిన్‌కి వెళ్ళడం, అలసట, గాయాలు నెమ్మదిగా మానడం ఇవన్నీ మొదలైనప్పటికీ లోపల సైలెంట్‌గా గుండె, కిడ్నీ, కళ్ళు, నరాలు దెబ్బతింటూనే ఉంటాయి. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. నొప్పి తెలియకుండానే లోపల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మరి మనం ఏం చేయగలం? ఇక్కడ నిజాయితీగా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మన తాత ముత్తాతల్లా వ్యవసాయం చేసే జీవితానికి తిరిగి వెళ్ళలేం. 9-6 డెస్క్ జాబ్, ట్రాఫిక్, స్క్రీన్ టైమ్ ఇవన్నీ మన రియాలిటీ. కాబట్టి ఎక్కువ శ్రమ చేయండి అని చెప్పడం సరిపోదు. ఈ లిమిటేషన్స్‌లో పనిచేసేలా రియలిస్టిక్ మార్గాలు చూడాలి. మొదటిది నీట్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనెసిస్. అంటే జిమ్‌కి వెళ్ళకుండా రోజువారీ చిన్న చిన్న కదలికల ద్వారా శరీరం ఖర్చు చేసే ఎనర్జీ. స్టడీస్ ప్రకారం రోజంతా కూర్చొని ఒక్క గంట జిమ్ చేసినా, మిగతా సమయం కదలకుండా ఉంటే ఇన్సులిన్ మీద పెద్దగా ప్రభావం ఉండదు. కానీ రోజంతా చిన్న చిన్న మూమెంట్ బ్రేక్స్ తీసుకుంటే అది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ప్రాక్టికల్‌గా ఏం చేయొచ్చు? ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి 2 నిమిషాలు నడవటం, భోజనం తర్వాత 10 నిమిషాల వాకింగ్. ఇది బ్లడ్ షుగర్ స్పైక్ తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు నడుస్తూ మాట్లాడటం, లిఫ్ట్ బదులు మెట్లు వాడటం ఇవి పెద్ద మార్పులు కాకపోయినా రోజు చేస్తే శరీరం తృప్తి జీన్స్‌కి ఫెమైన్ లేదు, కానీ నువ్వు ఐడియల్‌గా కూడా లేవు అని సిగ్నల్ ఇస్తుంది. రెండవది, తినే విషయంలో కూడా పాలిష్డ్ రైస్ పూర్తిగా మానేయమని కాదు. కానీ వారానికి కొన్నిసార్లు రాగి, జొన్న, సజ్జలు లాంటి మిల్లెట్స్‌ని కలపడం, స్వీట్ డ్రింక్స్‌ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఫుడ్ బదులు ఇంట్లో చేసిన ఆహారం తీసుకోవడం చేయాలి. మూడవది, ముందు చెప్పుకున్న సర్కేడియన్ రిథమ్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. వీలైనంత త్వరగా రాత్రి 8 గంటల లోపే భోజనం చెయ్యడం, ప్రతిరోజు ఒకే టైంకి నిద్రపోవడం, లేవడం చేయాలి. ఇంకా 40 ఏళ్లు దాటిన తర్వాత కనీసం 6 మంత్స్‌కి ఒకసారైనా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ సైలెంట్‌గా వస్తుంది. టెస్ట్ చేయించుకోవడమే మనం ముందుగా తెలుసుకోగలిగే ఏకైక మార్గం. చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. రీసెంట్‌గా టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మ్యాచ్ జరుగుతుండగానే కొద్దిసేపు ఆగి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కోర్టులోకి వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేనట్టే తన ఆటను కొనసాగించాడు. ఆ సీన్ చూసినప్పుడు నాకొక విషయం అనిపించింది. డయాబెటిస్ అనేది ఎవరినైనా ప్రభావితం చేయగల హెల్త్ కండిషన్. దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నుంచి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని నిర్ణయించేది ఒక జీన్స్ మాత్రమే కాదు, మన రోజువారీ నిర్ణయాలు కూడా. మంచి ఆహారం, రోజు కొంత శారీరక శ్రమ, మజిల్స్ బలంగా ఉంచే వ్యాయామం, ఇంకా మంచి నిద్ర. ఈ చిన్న అలవాట్లే రేపటి పెద్ద సమస్యలను దూరం చేయగలవు. ఆరోగ్యాన్ని భయంతో కాదు, అవగాహనతో కాపాడుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎవరికైనా ఎప్పుడైనా పరీక్ష పెట్టొచ్చు. కానీ ఒక మనిషి గొప్పవాడిని చేసేది ఆ పరీక్షను ఎలా ఎదుర్కొంటాడనేదే. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలియాలి కదా! మళ్ళీ కలుద్దాం. అర్థం చేసుకుందాంలో.